పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం ఫుల్గా చదువుకుందాం. 11వ వచనం మొత్తం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. నిత్య సంతోషం వాళ్ళ తల మీద ఉండును. అది అండర్లైన్ చేసుకోండి అందరూ. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. పోయిన నెలలో మనకి ఏమొచ్చింది? దుఃఖానికి బదులుగా ఆనంద తైలాన్ని కుమ్మరిస్తా అన్నాడా? ఇప్పుడు అసలు దుఃఖాన్ని నిట్టూర్పుని తొలగించి పాడేస్తాడంట, అంతే. ఆమేన్. హల్లెలూయా. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. అంటే ఒకరోజు ఉండి ఒకరోజు లేనట్టు కాదు, ఒక సందర్భంలో ఉండి ఇంకో సందర్భంలో లేనట్టు కాదు, ఒకరోజు ఉండి ఒకరోజు లేనట్టు కాదు. నిత్య సంతోషం, నిత్య సంతోషం తలల మీద ఉండును. నిత్య సంతోషం వాళ్ళ తలల మీద ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, ఈ నెల మీరు నిత్యము ఎల్లవేళలా ఈ నెలంతా మీ తలల మీద నిత్య సంతోషం ఉండునుగాక. గట్టిగా చెప్పు ఆమేన్. ఏముంటుంది? నిత్య సంతోషం మీద ఉంటుంది. దుఃఖము నిట్టూర్పు కొట్టివేయబడుతుంది, తొలగించబడుతుంది, అంతే. తొలగిపోద్ది. దుఃఖము నిట్టూర్పు తొలగిపోద్ది. ఇప్పటికే పోయిన నెలలో దేవుడిచ్చిన వాగ్దానం చాలామంది జీవితాల్లో నెరవేరింది. చాలామంది జీవితాలు నెరవేరింది. చాలామంది వచ్చి సాక్ష్యాలు చెప్పారు నాకు. ఇప్పుడు చెప్పించడానికి టైం లేదు. చెప్పమంటే గంటలు చెప్తారు. అందుకని నేను వాళ్ళ దగ్గర చెప్పించట్లేదు. దేవుడు నిశ్చయంగా జరిగించినాడు. ఆమేన్ చెప్పండి. చాలామంది జీవితాలు జరిపించాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది అంటున్నాడు. నిత్యము అంటే అంతం కానిది, అంతము కానిది. నిత్యము, దానికి ఎండ్ లేదు, దానికి ఎండ్ లేదు. నిత్యము సంతోషము, నిత్యము సంతోషం వారి తలల మీద ఉంటుంది. కొంతమందికి ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క రకంగా మారిపోతారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారో, ఎప్పుడు దుఃఖపడతారో, ఎప్పుడు కన్నీళ్లు కాడుస్తారో, ఎప్పుడు ర్యాష్గా మాట్లాడతారో, ఎప్పుడు అలగతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో కొంతమంది జీవితంలో మనం గుర్తుపట్టలేం. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనందరికీ సూటిగా చెప్తున్నాడు, మీకు నిత్య ఆనందాన్ని నేను మీకు కలుగజేస్తానని ఈ నెలలో దేవుడు మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాడు. దుఃఖము నిట్టూర్పు కొట్టివేయబడుతుంది, తీసివేయబడుతుంది. దుఃఖము నిట్టూర్పు తీసివేయబడుతుంది. ఇక్కడ యెహోవా విమోచించిన వారు అంట. యెహోవా విమోచించిన వారు సంగీతనాదములతో వారు దేవుని మందిరంలో ఉంటారు. సియోన్ అంటే అది దేవుని మందిరంలో ఉంటారు. వాళ్ళ తలల మీద నిత్యానందం ఉంటుంది. విమోచించబడిన వారు, విమోచించబడటం నిత్య ఆనందానికి దేవుడు ఇస్తానని ఇక్కడ యెషయా గ్రంథంలో
చెప్పబడి ఉంది. యెషయా గ్రంథం 51 అధ్యాయం స్టార్టింగ్లోనే ఒక మాట రాసింది. ఏమని? నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచున్న వారలారా నా మాట వినండి. తలెత్తి చూడండి. ఏమంటున్నాడు? నీతిని అనుసరించి నడుచుకునే వారలారా, యెహోవాని వెతికే వారలారా, నా మాట మీరు వినండి. మీరు నా మాట వింటే మీ తలల మీద నిత్యానందం ఉంటుంది. మీరు ఆయన మాట వినకపోతే నిత్యానందానికి మీరు దూరం అయిపోతారు. లేఖనం చెప్తుంది, నిత్యానందాన్ని వాళ్ళ తలల మీద నేను ఉంచుతాను. మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు అని అడుగుతారు మిమ్మల్ని. ఇంత ఆనందం మీకుంది, మాకు లేదే. అప్పుడు మీరు పాడాలా, ఈ సంతోషము అట్టయితే యేసు ప్రభుని నమ్ముకొనుము అని పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటున్నాం మనం. చాలామంది మాటని పెడచెవిన పెడతారు. మాటని వినని వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మాట వినని వాళ్ళకి నెమ్మది ఉండదు. మాట వింటే దానిలో ఉన్న ఆశీర్వాదాలు మామూలుగా ఉండవు. దాని ఆశీర్వాదాలు మామూలుగా ఉండవు. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినబాకండి అన్నాడు. ఒక మాట చెప్పు. ఏం చెప్పాడు? ఆ పండు తినబాకండి, నిత్య ఆనందంగా బ్రతకండి అన్నాడు. తోటలో ఆనందంగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి అన్నాడు. మాటని పెడచెవిన పెట్టి చెట్టు దగ్గరకు పోయి తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడా అని, చూడొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడా అని, తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడా అని, కొయ్యొద్దన్నాడే కానీ దానికి వచ్చి కొరికి చూడొద్దన్నాడని, కొరికి తిన్న తర్వాత సస్తామని చెప్పి అవ్వ కొంచెం తినంగానే కళ్ళు తిరిగినాయట అవ్వకి. ఇదేంద్ర నేను చచ్చిపోతున్నానని తెలిసిపోయింది. నేనొక్కదాన్ని చచ్చిపోతే ఎట్టా వాడు కూడా చచ్చిపోవాలనుకుందంట. నేనొక్కడే చచ్చిపోతే ఎట్టా వాడు కూడా చచ్చిపోవాలా అని పొయ్యి వాడికి కూడా పెట్టింది. మీరు గమనించి చూడండి, ఆదాము దేవుడు గాఢ నిద్ర కలిగి చేసి అమ్మును తయారు చేశాడు. ఆ గాఢ నిద్ర రోజు నిద్రపోయినాడు అంతే. ఈ రోజు వరకు నిద్రపోట్లే. ఆ గాఢ నిద్ర రోజు నిద్రపోయాడు. ఆ రోజు నుంచి ఆదాముకి ఏమో తిప్పలు, ఈ అవ్వకేమో నొప్పులు. ఏంది అవ్వకేంటే? చెప్పండి వాళ్ళు తెచ్చి. ఏం చెప్పరేంటి? అవ్వకేంటి? వాడికేమో తిప్పలు, ఈ అవ్వకేమో నొప్పులు. నీ గర్భ వేదన అధికమవుతాడు, నొప్పులు. ఆ సర్పానికి ఏమో కప్పలు. సర్పం ఉందే, కప్పలు తినిపో, అది నేల మట్టి తినన్నాడు. ఈ కప్పలు ఉన్న దగ్గర పాము ఉంటుంది. కప్పలు ఈయనకేమో నొప్పులు, ఈమెకేమో నొప్పులు, ఆయనకేమో తిప్పలు, ఈయనకేమో కప్పలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పిన మాట విన్నందుకు నెత్తి మీద చూసారా కన్నీళ్ళు, వేదన, బాధ, దుఃఖం. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నా మాట వినండి, నా మాట వినండి. మీరు నిత్య సంతోషంతో మీ తల మీద నిత్య సంతోషం ఉండేటట్లు నేను చేస్తానంటున్నాడు. మీ దుఃఖము నిట్టూర్పు తీసివేస్తా, తొలగిచ్చేస్తా. ఏం చేస్తాను? తొలగిస్తానా? తొలగిపోవును.
అది ఏదైనా సరే తొలగిపోద్ది అంతే. తొలగిపోయేటట్లు చేస్తా. మన జీవితంలో తల మీద ఎప్పుడు సంతోషంగా, మన తల సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో బైబిల్లో నుంచి కొన్ని మాటలు, ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోవాలంటే ఏం చెయ్యాలి, కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. కొన్ని మాటలు నేను చెప్తా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 వచనం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానాన్ని సంతోషంగా అంగీకరించెను. సంతోషంగా, మన పాయింట్ ఏంటి? సంతోషంగా ఎవడైతే అంగీకరిస్తాడో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును. ఇస్సాకు వలనైన సంతానం నీ సంతానమగును. చూడండి, వాగ్దానాన్ని సంతోషంగా మీరు దాన్ని స్వీకరిస్తే, ఇస్సాకుకు చేసిన వాగ్దానం మీరు అంగీకరిస్తే, సంతోషంగా అంగీకరిస్తే, అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళని చప్పడగొట్టండి గట్టిగా. వాగ్దానాన్ని సంతోషంగా అంగీకరిస్తే ఇస్సాకు చేసిన వాగ్దానాలు కూడా మనకు వశమవుతాయి. మన తల మీద నిత్య సంతోషం ఉంటుంది. వాగ్దానాన్ని నమ్మినప్పుడు, వాగ్దానాన్ని నమ్మిన వారికి దేవుని మహిమను చూస్తారు. ఈ నెలలో దేవుని మహిమను చూచెదరగాక. నమ్ముట నీ వలన అయితే సమస్తము ఆయనకి సాధ్యము. దేవుడు నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఏ సందర్భంలో కూడా నీలో ఉన్న సంతోషాన్ని ఎవడు దొంగిలించకుండా చేస్తాడు దేవుడు. ఈ నెలే మాత్రమే కాదు, నీ జీవితాంతం. నెల వరకే కాదు, జీవితాంతం. ఈ 30 రోజులు ఇదేమి కాంట్రాక్ట్ బేసిక్ ఏం కాదు పెరికేయడానికి. మీ తల మీద నిత్యానందం ఉంటుంది. కొంతమంది చూడండి ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. కొంతమంది చూడండి అసలు వాళ్ళ ముఖంలో ఆనందమే కనబడదు, సంతోషమే కనబడదు. పేరేమో సంతోషం ఉండదు. పేరు ఉంటుంది, దాంట్లో సంతోషం ఉండదు, కనబడదు. ఇక్కడ మీ తలల మీద నేను సంతోషాన్ని పెడతాను, నిత్య సంతోషాన్ని పెడతాను అంటున్నాడు. వాగ్దానాన్ని నమ్మినప్పుడు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండేందుకొరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. వాగ్దానాన్ని సంతోషంగా అంగీకరించిన వారికి అని చెప్పడానికి కోసం చదివించినాను. మీ యందు నా సంతోషం ఉండవలెనని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించుకోన నా ఆజ్ఞ. ఇది నా ఆజ్ఞ చాలు. ఒకరినొకరు ప్రేమించుకుని ఎడల, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్న ఎడల మీ తల మీద నుండి ఆ సంతోషాన్ని ఎవడో తీసివేయలేడు. ఎప్పుడు సంతోషం కోల్పోతారంటే, నీవు ఎదుటి వాడిని ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు నీ తల మీద నుండి ఆ నిత్య సంతోషం తీయబడుతుంది. బాగానండి, ఇది ఆజ్ఞ అంటున్నాడు యేసయ్య ఆజ్ఞిస్తున్నాడు. ఇది ఆజ్ఞ. నేను ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. సంతోషంతో మీ సంతోషం పరిపూర్ణమా సంపూర్ణమా?
సంపూర్ణం కావాలంటే సంపూర్ణమేనా పరిపూర్ణం, అదే పరిపూర్ణం కావాలంటే మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి. ఈరోజు సంతోషం కోల్పోవడానికి, మీ తల మీద సంతోషం, నిత్య సంతోషం పోవడానికి కారణం మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి లేరు కనుకనే మీరు సంతోషంగా లేరు. డబ్బు ఈరోజు ఉండొచ్చు పోవచ్చు, ఆస్తి ఉండొచ్చు పోవచ్చు, ఈ ఇంటి మీద ఉండి ఆ ఇంటి మీదకి పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోవచ్చు, ఆస్తి కంటికి కనబడకుండా పోవచ్చు. ఈరోజు ఉన్నాడు, ఈరోజు ఐశ్వర్యవంతుడు, మరుసటి రోజు దరిద్రుడు అయిపోవచ్చు. ఈరోజు ఐశ్వర్యవంతుడు రేపటికి దరిద్రుడు అయిపోవచ్చు. ఈ రోజున్న దరిద్రుడు రేపు ఐశ్వర్యవంతుడు అయిపోవచ్చు. ఆ పిల్లని అటు తీసుకురా, ఆ పిల్లోడిని అటు తీసుకురా చెప్తా. ఎవరు ఏడ్చేది ఇట్లా ఇటు తీసుకురా నా దగ్గరికి తీసుకురా చెప్తా. ఈ వాక్యం చెప్పేటప్పుడే అరుస్తారు, మామూలుగా అరవరు. చూడు, అది టైమింగ్ అన్నమాట. అది టైమింగ్ నాలెడ్జ్ ఉంది ఆ పిల్లకి. అది ఆ పిల్లలో ఏముందంటే సంగీత నాదం ఉందన్నమాట. నేను మాట్లాడినప్పుడే ఆ పిల్లకి అంటుంది, అదే స్థితిలో అంటుంది. అది సంగీత నాదం ఉంది ఆ పిల్లకి. అందుకని సంగీత నాదంతో కేకేస్తుంది ఆ పిల్ల, మామూలు కాదు. అది ఇప్పుడు తల మీద మీ తల మీద నిత్య సంతోషం ఉండాలంటే చెప్పండి, నిత్య సంతోషం చెప్పండి. ఎప్పుడు, ఎనీ టైం, ఆల్ ద టైం, ఎప్పుడు, ఏ సందర్భంలో అయినా సరే, అది ఏ సందర్భమైనా సరే నీలోని సంతోషం పోకూడదు. నీ తల మీద నుండి ఆనందం, ఆ సంతోషం పోకూడదు. సంతోషం పొరపాటున తొలగిపోకూడదు. నేను 88లో మచిలీపట్నంలో మేరెక్క అప్పుడు సేవ చేస్తాను. మచిలీపట్నంలో మేరెక్క సేవ చేస్తూ ఉంది. అప్పుడు మచిలీపట్నంలో 88లో నేను క్రుసేడ్ డైరెక్టర్గా ఏసన్న గారి మీటింగ్ అరేంజ్ చేద్దామని మచిలీపట్నం పోయినా. 88లో బాగానండి, 88లో మేరెక్కను చూద్దామని పోయినా. మేరెక్క కాడికి మేరెక్క నాకు ఉల్లిపాయల కూర, కోడిగుడ్లు వేస్తారే ఆ కూర చేసి పెట్టింది. ఇప్పటికీ ఆ టేస్ట్ మర్చిపోను నేను, అంత బాగా చేసింది. తినిన తర్వాత తిన్నాడు కూర్చున్నా. అంతలోపల విశ్వాసులు ఎవరో వచ్చారు. అన్నా, అమ్మా మదర్ అక్కడ ఒక విశ్వాసం చచ్చిపోయారని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం అన్న. నాకు కోపం వచ్చింది. మీకు ఎట్టుందో కానీ నాకు మాత్రం కోపం వచ్చింది. విశ్వాసం చచ్చిపోయిందంటే స్తోత్రం అంటుంది, హల్లెలూయా, స్తోత్రం అంటుంది. మనమైతే ఏమంటాం చెప్పండి? అయ్యయ్యో అనండి ఒకసారి. అయ్యయ్యయ్యో పాపం, ఇంక 4 రోజులు ఉండకూడదా అంట. అయ్యయ్యో పాపాన్ని తలుసుకోకుండా నిమిషం కూడా బతకలేరు మనోళ్ళు. పాపాన్ని తలుసుకుంటా బతకలేరు. కింద ఏదైనా పడిపోయింది, అయ్యయ్యో పాపం పడిపోయింది, అయ్యయ్యో పడిపోయాడా పాపం అయ్యే అంటుంటారు. ఆ చచ్చిపోయినారంటే దేవునికి స్తోత్రం అంట. నాకు అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. ఎవరన్నా చచ్చిపోయినా కానీ దేవుని స్తోత్రం హల్లెలూయా అనాలి. అప్పుడు నా తల మీద నుంచి ఏం బాదు? ఏం నోలు తెరవరా? నోలు తెరవండి. ఏం బాదు నా తల మీద నుంచి? సంతోషం బాదు. యోబు ఏమన్నాడు? మీకు అన్నీ తెలుసు, కానీ మీకు తెలియనట్టుగా నటిస్తారు మీరు. అబ్బా, ఎక్కడెక్కడ కళాకారులంతా ఇక్కడే ఉండారు, తక్కువైన వాళ్ళు కదా, అన్నీ తెలుసు మీకు. యోబు ఏమన్నాడు? అంత పోతే అతని తల మీద నిత్యానందాన్ని ఎవరో తీసివేయలేరు. చవడగొట్టండి గట్టిగా.
హల్లెలూయా. అతని తల మీద నుండి నిత్యానందాన్ని ఎవరు తీసివేయలేరు. వాళ్ళ భార్యకి పోయింది సంతోషం. ఆస్తున్నంతసేపు సంతోషంగా ఉంటుంది, పోగానే మొహం మార్చేస్తుంది. కానీ అతని తల మీద ఉన్న సంతోషం ఎవరు తీసేయలేకపోయారు. అతని సంతోషాన్ని ఎవరు తీసేయలే. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా నిత్య సంతోషాన్ని మనలోంచి పోకుండా ఉండాలంటే మనము ప్రేమించే విధానాన్ని మార్చుకోవాలి. మనం ప్రేమించే విధానాన్ని మార్చుకోలే. ఎవరిని ప్రేమించినా ప్రేమించే విధానం ఇది ఆజ్ఞ అంటున్నాడు. మీరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. మీరు మీ ప్రేమ నిత్య సంపూర్ణమా? ఏం సంపూర్ణం? మీ ప్రేమ పరిపూర్ణం కావాలంటే, మీ తల మీద ఉన్న సంతోషం పరిపూర్ణం కావాలంటే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. వాగ్దానం ఇచ్చేస్తే పొందేసుకుని ఈరోజు మనకు దుఃఖం నిట్టూర్పు కొట్టేస్తాడు దేవుడు, ఇక మనం వెళ్ళిపోతామని వెళ్ళిపోవటం కాదు. అవి కొట్టివేయబడాలంటే ఏం చేయాలో చెప్తాను వినండి. మీలో ఉన్న దుఃఖం నిట్టూర్పు కొట్టివేయబడాలంటే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి జీవించాలి. వాడు శత్రువైనా సరే, వాడు నీకు కీడు చేసినా సరే, నువ్వు వాడిని ప్రేమించే విధానంలో మార్పు ఉండకూడదు. పొరపాటున మార్పు ఉండకూడదు. ఇది ఆజ్ఞ, ఇది నేను ఇచ్చే ఆజ్ఞ అంటున్నాడు అక్కడ. ఆజ్ఞ. మీరు ప్రేమ కలిగి లేరు కనుకనే మీకు సంతోషం మీకు దూరం అయిపోయింది. చాలామందికి ప్రేమించమన్నాని పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, ఎదురింటోళ్ళని కాదు, పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని ఆ ప్రేమ కాదు నేను చెప్పేది. ఈ లోక సంబంధంగా ప్రేమ అని చెప్తారు చూడు, అది కాదు నేను చెప్పేది. దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. కష్టపడి తల్లిదండ్రులు పెంచిన తల్లిదండ్రులు కాదని ఎవడో చూశాడంట, ఈ అమ్మాయి నా కోసమే పుట్టింది అన్నాడంట. మెడ్రాస్లో సామెత ఉంది, మీ అమ్మవాడు నా కోసం కని ఉన్నాడు, మా నాయన వాడు నీ కోసం ఈని ఉన్నాడు అన్నాడంట ఒకడు. మెడ్రాస్ వాళ్ళు అంటారు, తెలుగు వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. మీ అమ్మ నా కోసమే నిన్ను ఈనింది అని. ఈనేది గేదెలు ఈనేది. వాడు లవర్ను చూసి మీ అమ్మ నా కోసమే ఈనింది నిన్ను అన్నాడంట. నన్ను నీ కోసమే మా అమ్మ కనింది అన్నాడంట. కనింది కాదు, ఈనింది. ఇట్లా ఉంటుంది. ఈ లోక సంబంధమైన వాటి గురించి నేను మాట్లాడట్లేదు, దాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. అది మనకు పనికిరాంది, అదొక చెత్త. అర్థమైందా? ప్రతిఫలాపేక్షతో ప్రేమించే విధానం కాదు నేను చెప్పేది. అవతల వాళ్ళ దగ్గర ఏదో పొందాలని ప్రేమించే ప్రేమ కాదు. నీలో ఉండాలి క్రీస్తు ప్రేమ, సమృద్ధిగా నీలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్నవాడు కూడా చెలికాడా అని పిలిచాడబ్బా. ఎంత ప్రేమ కలిగినోడండి మన యేసయ్య, ఎంత ప్రేమ కలిగినోడు. ఆయన నమ్ముకున్నవాడిని కూడా చెలికాడా అన్నాడు. ఉండాలి కదా, ఒకడు నమ్ముకునేవాడు ఒకడు ఉండాలి కదా. పాపం మళ్ళీ బాధతో అన్నాడు, వీడు పుట్టకుంటా ఉంటే బాగుండురా అన్నాడు. వీడు పుట్టకుంటా ఉంటే బాగుండు, నన్ను నమ్మడానికి కోసం పుట్టినాడు వీడు, అయ్యయ్యో అన్నాడు. అప్పుడు కూడా ప్రేమతోనే అన్నాడు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు.
ప్రేమ మత్సరపడదు. ప్రేమ దాని లోతు, దాని ఎత్తు, దాని వెడల్పు, ఆహాహా, దాని లోతు ఎత్తు నే గ్రహించి నీ ప్రాణ త్యాగము నే తలంచి. సాలే, దాని లోతు, దాని ఎత్తు, దాన్ని ఎవడు అంచనేయగలడు? సముద్రం లోతునైనా కానీ చెప్పేయచ్చు, సముద్రం లోతుని చెప్పచ్చు. ప్రేమ యొక్క లోతుని ఎవరు చెప్పలేరు, దాన్ని ఎవరు ఆర్పలేరు, దాన్ని ఎవరు ఆర్పలేరు. మేరక్క పదే పదే పాడుతూ ఉండేది, ఇందాక సిస్టర్ పాడింది, ప్రేమ ప్రేమ నా ప్రభుని ప్రేమ మారునా, మనుషులు మారినా. మనుషులు మారిపోతారు, మనుషులు మారతారు, కానీ వాళ్ళ తల మీద, వాళ్ళ నెత్తి మీద నిత్యానందం ఉండాలంటే వాళ్ళు ఏమిలా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. పెళ్ళైన వాళ్ళందరూ, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చేతులు ఎత్తండి. పెళ్ళి కాని వాళ్ళు ఎత్తబాకండి, పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి. భార్య అయితే నా భర్తను నేను ప్రేమిస్తానని చెప్పండి. చెప్పట్లే మీరు, దొంగల్లో మొదటి రకం, దొంగతనాల్లో మొదటి రకం. నా భర్తను నేను చెప్పండి, నా భార్యని నేను చెప్పండా. మీరు ప్రేమించకపోతే నీ నెత్తి మీద ఉన్న సంతోషం పోద్ది. నాకేం బాధ, మీ మొఖం చూస్తే తెలిసిపోద్ది, ఆహా ఏదో పోయింది రేలు. కానీ నిత్య సంతోషం మీ ప్రేమ కలిగి ఉంటే చాలు. పిల్లలు, పెళ్ళి కాని పిల్లలు, యవనస్తులు అందరు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. పెళ్ళి కాని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. తల్లిదండ్రులు నేను ప్రేమిస్తాను, తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వింటాను, అట్లయితే మీ నెత్తి మీద నిత్యానందం ఉంటుంది. పోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒరే మీరు చెప్పండి, నా దగ్గర బ్రదర్స్ అందరు చెప్పండి. బ్రదర్స్ బా ఏముండారా మీరు, బాబా తెల్ల బట్టలు వేసుకొని. మా మీదున్న నాయకులు చెప్పండి, నాయకుల్ని ప్రేమించి వాళ్ళు చెప్పిన మాట మేము వింటాము. నిత్య సంతోషం మాకు కావాలి. మీరు ఏనప్పుడు మీ సంతోషం పోద్ది. దుఃఖము సంతోషము చెప్పండి, దుఃఖము సంతోషం ఏమవుద్ది? తొలగిపోదు. ఎప్పుడు తొలగిపోదంటే మీరిప్పుడు చేసిన మాట ప్రకారం మీరు జీవించకపోతే అది తొలగిపోదు. నేను కాదు కదా, బిషప్ కాదు కదా, ఆండవర్ పోపు కాదు కదా, ప్రపంచంలో ఎవరొచ్చి చెప్పినా మీ దుఃఖం సంతోషం అది పొరపాటున పోదు. ఎప్పుడు మీరు ప్రేమ కలిగి ఉండకపోతే అది పోదు. మీ చేతిలోనే మీరు నిత్య సంతోషం అది మీ నోట్లోనే, మీ చేతిలోనే ఉంది. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, ఒకసారి చెప్పండి. 40వ కీర్తన 8వ వచనం. ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు నిత్య సంతోషం కలిగి ఉంటారు. 2వ పాయింట్, కీర్తనలు 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చప్పట్లు కొట్టండి గట్టిగా.
హుషారుగా కొట్టండి, సంతోషంగా కొట్టండి. ఇప్పుడు మీరు సంతోషం ఎప్పుడు పోగొట్టుకుంటున్నారంటే, దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తిస్తే మీరు సంతోషాన్ని కోల్పోతారు. సంతోషాన్ని ఎప్పుడు కోల్పోతారు? దేవుని చిత్తాన్ని మీరు చేయనప్పుడు. మీకు సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవుని చిత్తం చేసినప్పుడు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఆహా, నేను దేవుని చిత్తాన్ని చేశాను రా, నేను దేవుని చిత్తాన్ని చేశాను రా, అప్పుడు సంతోషం నువ్వు అడగకుండా వచ్చేస్తుంది. దీనివల్ల మనకు సంతోషం పోతుంది కదా. అది మీ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నా, ఇది ఆటంకంగా ఉంది. ఇప్పుడు చిత్తం చేస్తే దేవుని చిత్తం ఏందో తెలుసుకొని మీరు గుర్తుపెట్టుకోండి, మీ పట్ల దేవుని చిత్తం ఏమైనది. ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పుట్టడంలో దేవుని పర్పస్ ఒకటి ఉంటుంది, దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది నీకు కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, దుఃఖం రావచ్చు. కానీ దేవుని పర్పస్ ఒక చిత్తం ఉంటుంది. దేవుని చిత్తం లేకుండా, నాతో కూడా పాట పాడండి. ఎన్ని తలచినా జరిగేది ప్రభువా, అని ఎట్లా నీ చిత్తమే కదా జరిగేది, ఇంక నీ చిత్తం చేసేది ఎందుకని తిరుగుతున్నారు వీళ్ళు చాలామంది. ఏం చేసినా నేను అర్థం కాలేదు మీకు. ఎన్ని తెలిసినా ఏం చేసినా నీ చిత్తమే జరుగుతుంది, ఇంక నేను ఎట్ట తిరిగితే నీకెందుకు, దేవుని చిత్తమే కదా జరిగేది అని కొంతమంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని కూడా దేవుని చిత్తానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం కోల్పోతున్నారంటే నిత్య సంతోషాన్ని కోల్పోతున్నారు. నిత్య సంతోషాన్ని కోల్పోతున్నారు, ఆనందాన్ని కోల్పోతున్నారు. నిత్య సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నారు. చాలామంది కోల్పోతున్నారు. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని గ్రహించకపోవడం. దేవుని చిత్తము నీకు సంతోషాన్ని పుట్టిస్తుంది. దేవుని చిత్తం ఎప్పుడైనా సరే నీకు దేవుని చిత్తం నీ జీవితానికి సంతోషాన్ని ఆ సంతోషం ఎలా ఉంటుంది చెప్పమంటారా? ఒక చిన్న షగ్గడ్డు వచ్చింది. షగ్గడ్డు వచ్చింది అనుకో, మామిడికాయలు ఎక్కువ తిన్నారు ఎండాకాలం. ఏం తిన్నారా అడిగినప్పుడు చెప్పండి. నేను తొందరగా చెప్పాలంటే అడిగినప్పుడు చెప్పాలా. మామిడికాయలు ఎక్కువ తిన్నారు, షగ్గడ్డు వచ్చింది. ఆ షగ్గడ్డు వస్తే డాక్టర్ దగ్గరికి పోయినారు. డాక్టర్ ఏం చేశాడంటే చిన్నగా ఒక దగ్గర కటింగ్ పెట్టి పట్టుకొని గట్టిగా ఒత్తి పడేసాడు. భయంకరమైన నొప్పి వచ్చేసింది. భయంకరమైన నొప్పి మొత్తం ఒత్తి ఇక్కడ పారేశాడు. డాక్టర్ మీద ఎంత కోపం వచ్చిందంటే దొరికితే ఆ పక్కన నోట్లు తీసుకుని డాక్టర్ని పురుషాలంత నొప్పి వచ్చింది. అంత కోపం వచ్చేసింది. అదంతా వచ్చేసిన తర్వాత నొప్పి అంత అడ్రస్ లేకుండా దేవుని చిత్తం చేసేటప్పుడు కూడా శాఖగట్టును వచ్చినట్టు ఉంటుంది. ఒరే ఇమ్మానుయేల్, నీకు బాగా అర్థం అవుతుందిరా ఇది, అందుకే నవ్వుతున్నారు నువ్వు. దేవుని చిత్తం చేసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, చాలా నొప్పి అనిపిస్తుంది. యేసు ప్రభు అన్నాడు, అయ్యా ఈ గిన్నెని నా యొద్ద నుండి అయినను, చెప్పండి, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీ కుటుంబంలో నిత్య సంతోషం ఉండాలంటే
నీ కుటుంబం పట్ల ప్రార్థన చేసి పిల్లల విషయంలో అయినా నీ విషయంలో అయినా ఏ విషయంలో అయినా సరే దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ఒక అడుగు ముందుకేయండి. అప్పుడు మీ సంతోషం అధిక మగునుగాక. మీ నిత్య సంతోషాన్ని ఎవడు తీసివేయలేడిక. అది ఒక్కరోజుతో కాదు, నీ జీవితాంతం గుర్తుపెట్టుకునేటట్లుగా నీకు సంతోషం ఇస్తాడు దేవుడు. జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకునేంత సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీకు బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు, దేవుని చిత్తం చేసేటప్పుడు బాధ అనిపిస్తుంది, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ దాన్ని చేసి చూస్తే ఎక్కడ లేని ఆనందం వస్తుంది, ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఆ సంతోషాన్ని ఎవడు తీసేయలేడు. ఇక ఆ సంతోషాన్ని ఎవడో చెప్పండి, ఆ సంతోషాన్ని ఎవరు తీసేయరు. నీ దగ్గర నుంచి ఆ సంతోషాన్ని తీలేరు. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తం ప్రకారం అడుగేసావు ముందుకి. అలాంటప్పుడు నీ దగ్గర నుంచి ఆ నిత్య సంతోషాన్ని ఎవడు తీసివేయలేడు. ఆమెన్, ఆమెన్. అప్పుడు నీకున్న దుఃఖం నిట్టూర్పు ఏమవుతుంది? తొలగిపోద్ది. ఏమి చేస్తే? దేవుని చిత్తాన్ని చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:18 వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:18 వచనం. అయిననేమి మిషచేతనే గాని నిశ్చేతనేమి గాని సత్యము చేతనైనా గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. అందుకు నేను సంతోషిస్తున్నా. తల్లెత్తిన చూడండి. ఇక ముందు తల్లెత్తిన చూడండి. ఇప్పుడు మీకు ఈ వాక్యం మీకు అర్థం కాకపోవచ్చు, నేను అర్థమయ్యేటట్లు చెప్తానండి. ఏ విధం చేతనైనా నిన్ను బట్టి క్రీస్తు ప్రకటించబడాలా, అది నీకు సంతోషం కలుగుతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. దానికి మోసలోళ్ళలాగా బోర్డు తగిలించుకుని తిరగమంటలే. నేను మోసలోళ్ళలాగా బోర్డులు తగిలించుకుని తిరగమంటలే. ఏ విధం చేతనైనా క్రీస్తు నీ ద్వారా ప్రతిబింబించబడాలా, అది నీకు సంతోషం కలుగజేయబడుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే క్రీస్తు నీ ద్వారా ప్రతిబింబించబడాలా. కక్ష చేత మిష్టి చేత అంటున్నాడు అక్కడ. మనం కక్ష చేత మిష్టి చేత అవసరం లేదు. ఏ విధం చేతనైనా సరే మనము క్రీస్తు సువార్త మన ద్వారా, క్రీస్తు యొక్క సువాసనలు మన ద్వారా విరజల్లబడాల. అప్పుడు నిన్ను బట్టి నువ్వే నీ జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తావు. నీ సంతోషం ఎవడు తీసివేయలేడు. ఎందుకంటే నీ ద్వారా క్రీస్తు అనేకులకి ప్రచురించబడుతున్నాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిత్య సంతోషాన్ని నీ తల మీద పెడతాడు. నీ ద్వారా క్రీస్తు ప్రచురింపబడాలా. దానికి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు క్రీస్తులాగా ప్రకాశించితే చాలు. ఆయన సువార్త నీ ద్వారా అనేకులకి ఆ సువాసనలు విరదల్లితే చాలు. దాని ద్వారా ఏదో ఒక రోజు నువ్వు చెప్పిన వాక్యం ద్వారా ఎవడో ఒక రక్షించబడి ఉంటాడు. దాన్ని ఏదో ఒక రోజు దాని ప్రతిఫలాన్ని నువ్వు నీ కళ్ళారా చూస్తావు. అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. ఖచ్చితంగా దేవుడు ఆ విధంగా నేను చేస్తాడు. యోహాను రాసిన 3వ పత్రిక 1:4 వచనంలో, యోహాను రాసిన 3వ పత్రిక 1:4 వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారన్న వినుట కంటే ఎక్కువైన సంతోషం నీకు లేదు. తల్లెత్తిన చూడండి. మీ పిల్లలు ఇక మీదట సత్యమును అనుసరించి నడుస్తారు. అది మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆమె చెప్పు గట్టిగా. మీ పిల్లల్ని సత్యానుసారంగా నడిపించేటట్టుగా మీరు నడిపించాలి. వారు
సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే వేరొక ఆనందం నాకు లేదు. మీకు లేదు. మీ తల్ల మీద ఆనందం ఉంటుంది ఎప్పుడు మీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటుంటే. నీ పిల్లలు దొంగలైతే మీకు సంతోషం ఉంటుందా? మీ పిల్లలు చెప్పిన మాట వినకపోతే మీకు సంతోషం ఉంటుందా? మీ పిల్లలు విరోధంగా ప్రవర్తిస్తుంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి నీ పిల్లల నీ కొడుకులా నీ కూతుర్లా అని మాట్లాడుతుంటే మనకు సంతోషం ఉంటుందా? 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 భలేవాళ్ళు ఉంటున్నారే, ఉంటుందా? ఉండదు. అదే నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వీళ్ళు చెప్తా ఉంటే నీకు ఎంత సంతోషం ఉంటుంది? ఆ సంతోషాన్ని ఎవరు తీసేయలేడు. ఆ సంతోషాన్ని ఎవడు తీసివేయలేడు. ఇప్పుడు చర్చిలో చాలామంది ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు చర్చికి ఊరికే వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, సంఘంలో స్థిరపరచబడ్డారు. వాళ్ళని చూసినప్పుడు మాకు ఎక్కడలేని సంతోషం, అది ఎవరు తీసివేయలేనంత సంతోషం దేవుడు మాకు ఇస్తాడు. మాకే ఇస్తే మీకు కూడా ఇస్తాడా లేదా? అప్పుడు మీరు ఎలా నడుచుకోవాలా? మీ పిల్లలు అలా నడుచుకుంటారు. అక్కడ అదే ఉంది. వారు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే వేరొక సంతోషం మాకు మా బిడ్డలు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారని, మా పిల్లలు అందంగాళ్ళని, మా పిల్లలు చాలా అందంగా ఉన్నారని సంతోషిస్తున్నామని ఎవరు అక్కడే రాయిలా. అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం. దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్ని మ్యాజిక్లు చేస్తున్నారో. ఒక్కొక్కరు ఎన్ని మ్యాజిక్లు చేస్తున్నారు. కూరగాయలు సి క్యాంపులోనే కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చుకుంటున్నారు. దాన్ని మేకప్ చేసుకోవడం, దాన్ని మెయింటైన్ చేయడానికి కోసం. అందంగా ఉండడం వల్ల కాదు సంతోషం, డబ్బుందని కాదు సంతోషం, ఆస్తుందని కాదు సంతోషం. మా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారన్న సంతోషం మా తలల మీద నుంచి ఎవడు తీసివేయలేడు. అంతే. ఇదిగో ఇక మీదట మీ పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. దేవుడు మీ పిల్లలు అలా చేయునుగాక. ఒకప్పుడు చిన్నపిల్లల శాస్త్రాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇక మీదట మారబోతున్నారు. దేవుడు మీ కళ్ళతో చూస్తారు. వాళ్ళు సత్యమును అనుసరించి నడుచుకునేది వాళ్ళు చూస్తారు. నిశ్చయముగా దేవుడు చేస్తాడు ఆ విధంగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసునిచ్చి నడవాలి? వాళ్ళు సత్యమును అనుసరించి నడుచుకోవడం మనం చూసినప్పుడు ఆ ఆనందం మన తల మీద నుంచి ఎవడో తీసివేయలేడు. నిత్యానందం మన మీద ఉంటుంది. నిత్యానందం దాన్ని ఎవడూ తీసివేయలేడు. సరే, ఒక డిఫరెంట్గా ఉండే ఒక వాక్యం చెప్తాను, చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:9. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. కావాలని రాసుకున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:9. అది కాదు, సారీ, కొరింథీయులకు రాసిన మొదటి 7:9. అయితే మనస్సు నిలుపని ఎడల పెళ్లి చేసుకోవచ్చు. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకునుట మేలు. పెళ్లి చేసుకోవడం. మనస్సును అదుపులో పెట్టుకుంటే సంతోషంగా ఉంటాం. మనసును అదుపులో పెట్టుకోలేకపోతే వాడి తిప్పల ప్రపంచంలో ఇంకెవడికి ఉండదు. వాడి నిత్య సంతోషాన్ని ఎప్పుడు కోల్పోతాడంటే మనసును అదుపులో పెట్టుకోనప్పుడే కోల్పోతాడు. అంటే మనసు కోతి లాంటిదని స్కాలర్ చెప్పాడు. ఫ్రెడీ పాల్ పాస్టర్ గారు అని ఒక ఆయన ఉంటాడు. ఫ్రెడీ పాల్ పాస్టర్ గారు స్కాలర్ ఉన్నాడు. ఆయన చెప్పాడు, కోతి లాంటిది మనసు, అది ఎక్కడికెక్కడికి ఎగరుతుంటుంది. వయసులో ఉన్నప్పుడు కాదు, ఏ వయసులోనే ఎగరుతుంది. అది
శరీరంతో ఉన్నవాడికి మనసు ఉంటుంది, మనసు ఉన్నవాడికి ఎక్కడ మనసు ఉన్నవాడికి సుఖం ఉండదు, అంతే. మనసు ఉన్నవాడికి సుఖం ఉండదు. మనిషి గతి ఇంతే, మనసు గతి ఇంతే. మనసున్న మనిషికి సుఖము లేదు, అంతే అన్నాడు ఒక ఆయన. అన్నాడు. ఒక్కొక్కడు ఉంటాడు మనస్సును సరిగా నిలుపుకోలేక తలకాయ మీద ఉన్న సంతోషాన్ని పోగొట్టుకుంటాడు. మనస్సు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళిగానోడు మనస్సు నిలుపుకోలేక పెళ్లి చేసుకుంటే ఇది ఇంకొక రకం, పెళ్లి చేసుకున్నోడు మనసు నిలుపుకోకపోతే ఇంకో రకం. పెళ్లి చేసుకున్నోడు మనసు నిలుపుకోలేక, అర్థమైందా? పెళ్లి చేసుకున్నోడు మనసు నిలుపుకోలేక, అర్థమైందా? మనసు నిలుపుకోలేక పెళ్లి చేసుకోనోడో కాదు, పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా మనసు అనేది పెళ్ళికి, అర్థమైందా? దానికి ముడి పెట్టకూడదు. సరేలే, మనసు ముడి పెట్టాం. ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వీడు, అటు ఇటు తిరగకుండా, అడ్డాలు తిరగకుండా, వాడు నిత్య సంతోషం కావాలంటే మనసు అదుపులో పెట్టుకోవాలా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మనసు అదుపులో లేదనుకో, వాళ్ళకి పొరపాటున ఏముండదు చెప్పండి, ఏముండదు? నిత్య సంతోషం ఉండదు, మనస్సు అదుపులో పెట్టుకోకపోతే. నా మనసంతా నీవే, నా మనసంతా నువ్వే. మనసు మనసు మనసు. రే రాజబాబు అన్న పాట, సినిమా పాట అనుకునేది మీరు. కలిసేనే మదిలో నెమ్మది కలిగేనే, రాజబాబు అన్న పాట, సినిమా పాట అనుకున్నారు. రే మీకు సినిమా పాటలన్నీ తెలుసురా, మిమ్మల్ని ముందు మీకు అందుకేరా మనశ్శాంతి లేదు, తలకాయ మీద సంతోషం లేదు. రాజబాబు అన్న పాట అది. మనసు అదుపులో లేకపోతే వాడికి మనశ్శాంతి ఉండదు. వాడు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా ఏదో ఒక రోజు ఒక పొంతకొండను తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అరే అర్థం కాకపోయినా చెప్పండి, ఏం పర్వాలేదు, హల్లెలూయా చెప్పండి. అది ఎవరికి సంతోషాన్ని కోల్పోతాడంటే, మనసును అదుపులో పెట్టుకోలేనోడు మనశ్శాంతిని, సంతోషాన్ని కోల్పోతాడు. సరే ఏం చేస్తాం? పేతురు రాసిన మొదటి పత్రిక 4:13 ఇంకో 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తా. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. పాలివారైనంతగా తలెత్తిన సాయి చూడండి. మరి ఎప్పుడు సంతోషించాలంటే, క్రీస్తు మిగిలిచిన శ్రమలు మనకు వచ్చినప్పుడు సంతోషించాల. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సంతోషించాలా? క్రీస్తు మిగిల్చిన శ్రమలు మనకు వస్తున్నాయనుకో సంతోషించాలి, మనం దుఃఖపడకూడదు. ఆ కొండ మీద మొట్టమొదటి ప్రసంగంలో ఏం చెప్పాడు? మిమ్మల్ని బూతు మాటలు, చెడ్డ మాటలలో పలికినప్పుడు, మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి గంతులు వేసి చదవంటరా, ఒక్కరన్నా చదవంటరా. మొత్తం కొండ మీద ప్రసంగం అనగానే ఎక్కడికి పోవాలా? నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి. అమ్మా అందరు నా బిడ్డలేనమ్మా, రెఫరెన్స్ తెలియదమ్మా వాళ్ళకి, చెప్పమ్మా. మత్తయి సువార్త 5:11 అందరు నా బిడ్డలేనమ్మా. అందరూ వాళ్ళు ఆదివారం బైబిల్ వచ్చినప్పుడు బైబిల్ తెస్తారమ్మా, ఆదివారం దాకా మళ్ళీ చదవరమ్మా వీళ్ళు. అంతా నా బిడ్డలేనమ్మా వీళ్ళు. చదవమ్మా. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. మీ తలకాయ మీద ఉన్న సంతోషాన్ని ఎవడు తీసుకోకుండా సంతోషించండి.
ఎవరు చెడ్డ మాటలు తిట్టుకొని అరుచుకొని వాడు నోరు నొప్పి వస్తుంది. తిట్టుకొని నొప్పి వస్తుంది. తిట్టుకొని నొప్పి వస్తుంది. తిట్టుకొని అరిచి మనం ఎందుకు బాధపడాలా? మనలో నుంచి వాళ్ళు తిట్టే తిట్లు వల్ల ఇంకా ఆశీర్వాదాలు దేవుడు మన మీద కుమ్మరిస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఏం కుమ్మరిస్తాడు? నిత్య సంతోషం వారి తల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు. వారు నిత్య సంతోషానందం గలవారగుదురు, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును. హల్లెలూయా. ఎవడిని తిట్టుకుంటే ఏం భయపడాల్సిన అవసరం చెప్పండి. దాన్ని తలుచుకుని ఏడుస్తూ కూర్చోబాకండి. దాన్ని తలుచుకొని ఏడుచుకుంటూ కూర్చోబాకండి. ఎంత తిడుతుంటారో బయటికి నవ్వకపోయినా వాడు ముందు లోపల నవ్వుకోండి. నేను చాలాసార్లు లోపల బలి నవ్వుతా. మీకు కనపడదు కానీ నేను లోపల బలి నవ్వుకుంటా. ఒక ఆమె వచ్చి హుబ్లీలో సేవ చేసేటప్పుడు కొంచెం ఆమె లావుగా ఉంటుంది పాపం. ఎట్టబోతున్నామ్మ దారి అన్న, ఇటు తిరుక్కొని పోవాల్సింది పోయి పట్టాల మీద నుంచి పోతానన్నది ఆమె. పట్టాల మీద నుంచి ఎక్కిపోతానని నేనుండి, అమ్మా పట్టాలు జాగ్రత్త అమ్మా అన్న. అలాగే అన్న అంట పోయింది. నేను వచ్చే రైలు జాగ్రత్త అల్లా, నువ్వు జాగ్రత్త అమ్మా అల్లా, పట్టాలు జాగ్రత్త అమ్మా అన్న. అలాగే అన్నా అంట పోయింది. నేను లోపల నవ్వుకుంటా, పైకి మాత్రం చమత్కారంగా నేస్తా. కొంతమంది నేనేస్తూ ఉంటా, మళ్ళీ లోపల నవ్వుకుంటా. మా అమ్మ అయితే, ఒరేయ్ అట్ట మాట్లాడటం ఆపరా, నువ్వు అట్ట మాట్లాడటం ఆపరా అంటది. ఎక్కడున్నావు అంటది. చంద్రమండలంలో ఫ్లాట్లు వేస్తున్నా అంటది మా అమ్మతో. నేను ఎక్కడుంటాను? భూమి మీద ఉన్నానంట. వస్తున్నారా అంటది. నేను రావట్లేదమ్మా, కారులో కూర్చోన్న, కారు వస్తుందంట. అవునా అంటది. నువ్వు మా ఆపరా అంటది. చమత్కారంగా మాట్లాడాలో, లోపల నవ్వుకోవాలి. అవతల తిట్టినా ఏం చేయాలి మనం? అవతల తిట్టినా మనం ఏం చేయాలి? బైబిల్లో ఏముంది? మీరు చెడ్డ మాటలల్లా బలికినప్పుడు ఏం చేయాలి? మనం సంతోషించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి దుఃఖము నిట్టూర్పు కొట్టివేయబడదంటే, రోమపత్రిక 8:8 చూడండి. సింపుల్గానే ఉంటుంది, కానీ మీ హృదయాలకు చాలా ఉపయోగకరమైన వాక్యం చెప్తున్నాను, జాగ్రత్తగానండి. శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపెట్టలేరు. వాళ్ళకి సంతోషం ఉండదు. ఎంతసేపటికి శరీరాన్ని సంతోషపెట్టాలని కానీ ఆత్మలో ఆనందిద్దామని ఉండదు. శరీరాన్ని సంతోషపెట్టాలనుకుంటారు. ఇటాటోళ్ళకి తల మీద సంతోషం ఉండదు. ఇటాటోళ్ళకి తల మీద సంతోషం ఉండదు. శరీర క్రియలు చేసే వాళ్ళకి సంతోషం ఉండదు. ఎంతసేపటికి శరీరాన్ని నమ్ముకొని ఉంటారు. శరీరం ఒక అద్దె కొంప లాంటిది. బాగేనండి, శరీరం ఒక అద్దిల్లు లాంటిది. ఎప్పటికైనా ఖాళీ చేసి పోవాలా. దీన్ని సంతోషపెట్టాలని ఎప్పుడు అనుకోబాకండి. దేవుని సంతోషపెట్టాలనుకోండి. దీన్ని కష్టపెట్టి ఆత్మను సంతోషపెట్టండి. శరీరాన్ని సంతోషపెట్టాలనుకోబాకండి. శరీరాన్ని సంతోషపెట్టాలనుకున్న వాడి నెత్తి మీద క్షణమైన ఒక్క పూట కూటి కొరకు అన్నాడు. ఎర్రగా పుల్లగా ఉన్న కూరను తినడానికి కోసం, శరీరాన్ని సంతోషపెట్టడానికి కోసం, తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకున్న భ్రష్టులు మీరు ఎవరైనా ఉన్నారో చూసుకోండి అన్నాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టులు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి అన్నాడు. శరీరాన్ని సంతోషపెట్టాలని ఎప్పుడు అనుకోబాకండి. శరీరాన్ని చంపండి, ఆత్మలో జీవించండి. అప్పుడు దేవుని మీ సంతోషం మీలో మెండుగా ఉండునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. రెండు మాటలు చెప్తా, రెండు మాటలు చెప్తా. టైం అయిపోతే నా మాట నేనే విన్ను. యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. నేను ముగిచేస్తా. రెండు మాటలు చెప్పి ముగిస్తా. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు, నాతో కూడా సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును మీకు తెలియజెప్పుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాను. సహవాసం అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, ఒకరి చేయి పక్కన ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. ఈ సహవాసానికి దేవుడు పిలిచాడే, దీన్ని బట్టి మీరు సంతోషించండి. చేతులు కొట్టండి. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే సహవాసంలో ఉండి తీరాలి. మీరు సహవాసానికి దూరం అయితే మీకు సంతోషం కోల్పోతారు. సింపుల్ లాజిక్. చాలా చక్కగా రాశాడు ఈ యోహాను గారు, బలి రాశారు. దేవునితో నా సహవాసం, క్రీస్తుతో మా సహవాసం. మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ మాటలు రాస్తున్నా. మనం సహవాసంలో ఉండాలి, క్రీస్తుతో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మనకు సంతోషం పరిపూర్ణం అవుతుంది. మన తల మీద సంపూర్ణమైన సంతోషం నిత్యం మన తల మీద నుంచి ఎవ్వడో తీసివేయలేని స్థితిలో దేవుడు పెడతాడు. ఇంకొక రెఫరెన్స్ చదివించి ముగిచ్చేస్తాను. ఒక్క నిమిషం ఎక్కువైంది, ఏమనుకోబాకండి. ఒక్క రెఫరెన్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, మీరు మాతో కూడా పాలువారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో, నేను చెయ్యి ప్రార్థనలన్నిటిలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను. ఒక్కరికి కూడా చలనం లేదు. ఆహా, ప్రార్థన చేసి ఏడిస్తే కదా ఇప్పుడన్నా సంతోషం వచ్చేది. ఎప్పుడు సంతోషం? నువ్వు ప్రార్థన చేస్తే సంతోషం వస్తుంది, దేవునితో మాట్లాడితే సంతోషం వస్తుంది. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. మీ విషయం అంతా నేను తెలుసుకుంటున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, సంతోషంగా చేస్తున్నాను మీకోసం ప్రార్థన. కొంతమందికి ప్రార్థన అంటే బొళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడెప్పుడు డేక్షాల మీద పడతామా, ఎప్పుడెప్పుడు తింటామా, ఎప్పుడు గురకబెట్టిన నిద్రపోతామా, ఎప్పుడు తినేదే ఈ జీవితం అంతా, ఎప్పుడు తినేదే కదా. ప్రార్థనకి మీరు ఎప్పుడైతే ప్రార్థన ఆత్మ కలిగి ఉంటారో మీ తల మీద నుండి ఆ సంతోషాన్ని ఎవడు తీసివెళ్ళాడు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనాత్మ లేని వారికి దుఃఖము నిట్టూర్పు ఎక్కువగునుగాక. ఆమేన్. అసిష్ట మరియమ్మ వందన వారం ఏలిన వారు మీతో ఉందురుగాక. ఆమేన్. ప్రార్థనాత్మ లేని వారికి దుఃఖము నిట్టూర్పులు మెండుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థన అంటే అన్నంలో పురుగులు, కొంతమంది తిండి లేకపోతే బతకలేరు. ప్రార్థన బట్టి ఏమంటున్నాడు ఆయన? ఏమంటాడు అపోస్తలుడైన పౌలు? ఏమంటున్నాడు?
నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేసి చూడండి, మీ మొఖాలు ఎంత ప్రకాశిస్తాయంటే, మీ మొఖాలు చూసినప్పుడే జనాలు బా ఏం వాడుతున్నావు సిస్టర్ అని అడుగుతాను. ఏం వాడుతున్నావు సిస్టర్, మీ ముఖం ఇంత ప్రకాశిస్తుంది సిస్టర్ అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలి, రా సిస్టర్ నాతో కూడా ప్రార్థన చేద్దాం రా సిస్టర్ అనాల. అప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి. ఏమొచ్చేస్తుంది అప్పుడు? సంతోషంతో. ఏం చేయాలా? సంతోషంతో. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా సంతోషంగా ఉంది. 1వ తారీఖు జనం పెరుగుతున్నారు. ఎందుకంటే ప్రార్థనలో సంతోషించే వాళ్ళు ఎక్కువైనారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే వాస్తవం, టయానికి రావట్లే, అదొక్కటే దుఃఖంగా ఉంది. టైం టు టైం వాచ్ అండ్ ప్రేయర్ అన్నాడు. టైం టు టైం మీరు వచ్చి ప్రార్థనలోకి వచ్చేసేయాలి. టైం అంటే టైం. దానియేలు ముమ్మార్లు ప్రార్థన చేశాడు. అతనిలోంచి సంతోషాన్ని ఎవడని తీసేయగలట? సింహాలు, పారా సింహాలు అన్నాడు. సింహాలా అన్నాడు. సింహాలా చాలా చూసాం లేపో అన్నాడు. ఎప్పుడు చూసావా నువ్వు చాలా అంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు యోధా గోత్రపు కోదమ సింహం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు యోధా గోత్రపు కోదమ సింహం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే సమయం తెలియకూడదు అంతే. ప్రార్థన చేస్తే మీరు పొరపాటున కూడా మీకు టైం తెలియకూడదు అసలు. అట్టుండాలి మీ జీవితాలు. ప్రార్థన చేసే కొలది సంతోషం ఎక్కువ అవ్వాలా. మీ తల మీద నుండి సంతోషాన్ని ఎవరు తీసివేయకూడదు. ప్రార్థనలో గడపాలా. ఎంతసేపు అయినా ప్రార్థనలో గడపాలా. సమయం తెలియకూడదు. రాత్రి నుంచి ఉదయం దాకా ప్రార్థనలో గడపాలా. ఒక తల్లిని గురించి నాకు తెలుసు. ఆ తల్లి తన బిడ్డల కోసం రాత్రి అంతా ప్రార్థన చేసేది. తెల్లవారు వరకు ఒక్కొక్క బిడ్డ దగ్గర రాత్రి నుంచి తెల్లారిదాకా ప్రార్థన చేసేది. ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన చేయబట్టే ప్రపంచాన్ని గడగడలాడించిన జాన్ వెస్లీ, ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక దైవసేవకుడు ఆ కడుపులో నుంచి వచ్చాడు. ప్రపంచాన్ని గడగడలాడించి ఒక దైవసేవకుడు వచ్చాడు. తల్లి ప్రార్థన వలన. ఆమెకు తెలుసు ఏదో ఒక రోజు నా బిడ్డ ప్రపంచ సవార్థకుడు అవుతాడని, ప్రపంచాన్ని గడగడలాడించే సేవకుడు అవుతాడని తెలుసు. ప్రార్థన చేసింది, సంతోషంతో చేసింది. దుఃఖంగా చేయబాకండి. మోకాళ్ళ మీద ఉండమంటే కొంతమందికి సోపాలు పడుతుంటారు. ఇంకా ఆపలేదు ఏంది ఫేదన అంటుంటారు. చేతులు పైకి ఎత్తమంటే కొంచెంసేపుకి అంటుంటారు. ఏడ పెడతాడు చెయ్యి, నడుము మీద పెడతారు, ఇట్ట పెడతారు, చెయ్యి ఇట పెడతారు, అట్ట పెడతారు. కొంచెంసేపు చేతులు పైకి ఎత్తలేరు, కొంచెంసేపు మోకరించలేరు, కొంచెంసేపు ప్రార్థన చేయలేరు, సంతోషంగా చేయలేరు. మీరు సంతోషాన్ని కోల్పోతే ప్రార్థనలో మీ తల మీద నుండి నిత్య సంతోషం కోల్పోతుంది. నేను చాలా పాయింట్లు చెప్పాను, మనసులో పెట్టుకోండి, ఫాలో అవ్వండి. అందరూ దయచేసి లేచి నిలబడుకోండి. చాలాసేపు కూర్చున్నారు. లేచి నిలబడుకొని కాళ్ళు ఇదిలించండి. వచ్చే నెలలో ఒక్కొక్కరు ఇంకొకరిని తీసుకొని రండి. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక్కొక్కరిని ఇంకొకరిని తీసుకొని రండి. ఖచ్చితంగా నిలువు మోకాళ్ళు అందరు లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి నేను ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పుడు. వాగ్దానాన్ని నమ్మితే నిత్య సంతోషం మీ దగ్గర నుంచి పోదు. దేవుని చిత్తాన్ని చేస్తే నిత్య సంతోషం మీ దగ్గర నుంచి పోదు. క్రీస్తుని మీరు ఎప్పుడైతే మీ ద్వారా ప్రచురింపబడితే మీ దగ్గర నుంచి నిత్య సంతోషం కోల్పోరు. మీరు మీ పిల్లలు
సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే వేరొక సంతోషం మీకు లేదని మీ మనసులో ఎప్పుడైతే ఉంటుందో, మీరు ఎప్పుడైతే మీ పిల్లల్ని సత్యం ప్రకారం నడిపిస్తారో, మీ తల మీద నుండి ఆ నిత్య సంతోషం కోల్పోకుండా దేవుడు చేస్తాడు. నిత్యంగా శరీర క్రియల్ని విడిచిపెడితే నిత్య సంతోషం మీ మీద ఉంటుంది. సహవాసంలో ఉంటే మీకు నిత్య సంతోషం మీకు ఉంటుంది. ప్రార్థనలో సంతోషంగా మీరు ఉండడానికి ప్రయత్నిస్తే, సంతోషంగా చేతుల పైకెత్తి ముఖం ప్రశాంతంగా పెట్టుకొని, ప్రభువా నాయనా ఈరోజు ఈ ప్రార్థనలో మమ్మల్ని తీసుకొచ్చిన దగ్గరికి స్తోత్రం, నీ చిత్తం చేయడానికి మమ్మల్ని పిలిచారు ప్రభువా నాయనా, నీ చిత్తం చేయడానికి మమ్మల్ని పిలిచారు. అలాగనే ప్రభువా నాయనా తండ్రి సంతోషంగా ఉండడానికి ప్రభా ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉంటే మాలో నుంచి సంతోషాన్ని తీసివేయరని వాగ్దానం చేశారు. ప్రభా మేము మీ ప్రేమ కలిగి జీవిస్తాం ప్రభా, నిత్యంగా ప్రేమ కలిగి జీవిస్తాం. సహవాసానికి దూరం కాము, మనసును నిలుపుకుంటాం. మనసును నిలుపుకున్న వాడి తల మీద నుండి సంతోషం ఎన్నటెన్నటికి కోల్పోడు. మనసును నిలుపుకో. పెళ్ళైనవాడైనా సరే, పెళ్ళి కానివాడైనా సరే, మనస్సును నిలుపుకోగలిగితే నీ తల మీద నుండి సంతోషాన్ని ఎవ్వడో తీసివేయలేడు. నిశ్చయముగా నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటారు. ఇక మీదట నీ పిల్లల పట్ల నీకు సంతోషం కలుగుతుంది. ఈ వాగ్దానం దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ తల మీద నిత్య సంతోషమునుగాక, దుఃఖమును నిట్టూర్పు కొట్టివేయబడునుగాక, తొలగించబడునుగాక. రెండు చేతుల పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతుల పైకెత్తండి. నోళ్ళు తెరవండి. నేను చెప్పిన మాట ప్రకారం జీవిస్తానని, నీ చిత్తం ప్రకారం నేను నడుచుకుంటానని, నేను ప్రేమ కలిగి ఉంటానని, నేను శరీర క్రియలు నేను దూరం చేసుకుంటానని, సహవాసం కలిగి ఉంటానని, ప్రార్థనా జీవితం కలిగి ఉంటానని, నా మనసును నిలుపుకుంటానని నిశ్చయముగా దేవుడిని జీవితంలో నిత్య సంతోషాన్ని, నీలో పరిపూర్ణమైన సంతోషం నీలో చూడాలని, పరిపూర్ణమైన సంతోషంతో నిన్ను నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. బిడ్డ నిన్నే నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన. నిశ్చయముగా చేతుల పైకి ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గత కాలమంతా కూడా మీరు మమ్మల్ని కనుపాప వల్లే కాపాడి ఉన్నారు యేసయ్యా. 2026వ సంవత్సరం 6 నెలలు ఎంతో వేగంగా మమ్మల్ని దాటి వెళ్ళిపోయాయి నాయన. 6 నెలలు మీరు మమ్మల్ని కాపాడినందుకొరకై స్తోత్రం. 7వ మాసం ఇచ్చినందుకు స్తోత్రం. జూలై నెల 1వ తారీఖున సాయం సంధ్య వేళల్లో మీ మందిరానికి మేము చేరి వచ్చాం నాయన. మా ప్రభువు ఏం మాట్లాడతారు, మా ప్రభువుకి మేము కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని మీ వాక్కు కొరకై కనిపెడుతూ మీ సన్నిధిలో అనేక విజ్ఞాపనలు చేస్తూ, వ్యక్తిగతంగా కుటుంబాలని మీకు సమర్పించుకుంటూ, ప్రార్థనలో గడపడానికి రాత్రి మీ సన్నిధికి వచ్చిన ఒక్కొక్క బిడ్డ కొరకై స్తోత్రం. వారి కుటుంబాలను బట్టి స్తోత్రం నాయన. యేసయ్యా, మా తలల మీద నిత్య సంతోషాన్ని మీరు ఉంచినందుకొరకై స్తోత్రం యేసయ్యా. తాత్కాలికమైన సంతోషం కాదు, కొంచెం సేపు ఉండి మాయమైపోయే సంతోషం కాదు, ఎప్పటికీ ఉండే సంతోషం నాయన. మా తలల మీద మీరు ఈ జూలై మాసములో ఉంచినందుకొరకై స్తోత్రం. ప్రభా, ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు గమనిస్తున్నారు, మీరు కనిపెట్టి చూస్తున్నారు. ఎవరు ఇంకా హృదయంలో వేదన, హృదయంలో దుఃఖం, కుటుంబ సమస్యల మధ్యలో, అనారోగ్యాలలో, ఆపదల్లో వేదన పడుతున్నారో వారందరి దుఃఖము నిట్టూర్పు తొలగిపోయినందుకొరకై స్తోత్రం. మీరు ఈ నెలిచ్చిన వాగ్దానం ఎవరైతే సంతోషంగా అంగీకరించారో వారే అనుభవించబోతున్నారు తండ్రి. నా ప్రభు నాతో మాట్లాడారు, ఇక మీదట నేను నా కుటుంబం నిత్య సంతోషం కలిగి జీవించబోతున్నామని నమ్మిన వారు అనుభవించబోతున్నారు నాయన.
నిశ్చయముగా ఇలాంటి అనుభవాలు మాకు కావాలంటే మేమంతా కూడా సహోదర ప్రేమ కలిగిన వారమై ఒకరినొకడు ఎల్లప్పుడూ ప్రేమించుకునే అనుభవాలు మాకు దూరం కాకూడదు నాయన. ఎవరిలో శత్రుత్వము ద్వేషభావాలు ఉండకూడదు యేసయ్య. ప్రతి వారు కూడా యేసయ్య ప్రేమ చేత నింపబడాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కుటుంబాలలో కూడా ఈ ప్రేమ నిలిచి ఉండాలి యేసయ్య. దేవాన్ని చిత్తము చేయటం నాకు సంతోషం అని చెప్పారు. దైవ సేవకులైన వారైనా విశ్వాసులైన దేవుని చిత్తము చేయట సంతోషమని ఈ రాత్రి ఒప్పుకున్నందుకు స్తోత్రం, ఒప్పుకున్నందుకొరకై స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. మీతో సహవాసం కలిగి ఉండాలని తండ్రి, సత్యమును అనుసరించి నడుచుకోవాలని, యేసయ్య సువార్త ప్రకటించడమే సంతోషమని తండ్రి. మేము సంతోషంగా ఉండాలంటే మాలో శరీర కార్యాలు ఏవి ఉండకూడదు తండ్రి. ఆత్మీయులైన వారు వారి వారి మానసిక స్థితి మనస్సును అదుపు చేసుకోవాలని కూడా మీరు తెలియచేసినందుకు స్తోత్రం నాయన. యేసయ్య మేము ప్రార్థన చేయడమే మాకు సంతోషం యేసయ్య. ఈ 7వ మాసములో ఈ రాత్రి సన్నిధికి వచ్చిన వారందరూ కూడా వారి వారి ప్రార్థన జీవితాలు నూతన పరుచుకొందురుగాక. ప్రార్థనలు ఉపవాసముల చేత ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా గడుపుకోవాలి ప్రభువా. ప్రార్థన చేసేవాళ్ళే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, వారి తలల మీదే నిత్య సంతోషం ఉంటుంది కనుక చెప్పబడిన ప్రతి అంశంలో కూడా ఆత్మీయులైన బిడ్డలు ఆలోచన చేసుకొని ఇది దేవుడిచ్చిన మాట, ఈ మాట నిరర్ధకం కానే కాదు తండ్రి. ప్రతి బిడ్డ వారి కుటుంబాలలో ఈ మాసం అంతటి నుండి తండ్రి నిత్య సంతోషం ఏలుబడి చేయాలి, ఎల్లప్పుడూ సంతోష ఆనందాలు కలిగి ఉండాలి. మేము మీ చేత విమోచింపబడిన వారము గనుక ఆనందముగా సంతోషముగా తిరిగి సియోనుకు చేరే అనుభవాలలో మేమంతా నడిపించబడాలి ప్రభువా. గత 6 మాసాలు హోసన్న మినిస్ట్రీస్ని, నాయకులను, సేవకులను, సంఘాలను, పరిచర్యలను కాపాడారు. కర్నూలు సేవంతట్లో మీరు తోడై ఉన్నందుకు స్తోత్రం. కర్నూలు సంఘ కాపరికి మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ఈ జూలై మాసమునకు కావలసిన విశేషమైన కృప తండ్రి, ఆరోగ్యం చేత అన్నను మీరు బలపరిచి వాడుకొనండి. బ్రాంచ్ సంఘాల్లో ఉన్న సేవకులందరి కొరకు, విశ్వాసులందరి కొరకు స్తోత్రం. ఈ జూలై మాసం అంతా చాలిన దేవుడుగా ఉండండి. ఎవరు ఏ విషయంలో బాధపడకూడదు, ఎవరు ఏ విషయంలో దుఃఖపడకూడదు, ఎవరు నిట్టూర్పులు విడవకూడదు నాయన. ఈ మాట నేను స్వతంత్రించుకున్నానని ప్రతి బిడ్డ చెప్పగలిగిన ఆత్మీయతలో ప్రతి బిడ్డ నడిపించండి యేసయ్యా మీకు స్తోత్రం. ఈ రాత్రి వాగ్దాన సందేశ కూడిక ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించి మమ్మల్ని అందరినీ మీ రహస్య రాకడ కొరకు సిద్ధపరచుచు ఉన్నందుకు కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం 7వ మాసములో వాగ్దాన సందేశ కూడికలో పాల్గొన్న వారికి, వాక్యం చెప్పిన తన దాసులకుని, లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిత్య సంతోషం ఒక్కొక్కరు తలల మీద ఉంచి సదా తోడయుండి త్రియేక దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.